హాయ్ గాయ్స్, హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆల్రెడీ నిన్నే మనం టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకున్నాం. ఎవడనుకున్నారా? వారణాసి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు గ్లిమ్స్ యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు. దాని గురించి పూర్తిగా నాకేమర్థమైందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ స్టార్ట్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే స్టార్ట్ చేద్దాం. దండం అండి, రాజమౌళి గారికి దండం, అంతే. నాకు అలా అనిపించింది. బికాజ్ రాజమౌళి గారు, రాజమౌళి వారణాసి గ్లిమ్స్ గురించి అయితే ఫుల్గా నేను చూసి నాకే అర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదుర్స్ అంతే. అందులో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకేమర్థమైందో, సో మీకు ఎలా అనిపించిందో చివరిలో కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. అయితే గ్లోబల్ ట్విట్టర్ అనే మెయిన్ థీమ్తో ఈవెంట్లో విడుదల చేశారు ఈ క్లిప్స్. అప్పటికి టెంట్లో మామూలు వైరల్ కాదు. సో నా రియాక్షన్ ఏంటంటే, ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత, ఈ గ్లిమ్స్లో టైం ట్రావెల్, యాక్షన్, అడ్వెంచర్ మరియు అండ్ ఆల్సో హిందూ మైథలాజికల్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక అద్భుతమైన విజువల్ వండర్ని బిగ్గెస్ట్ ఎవర్ రేంజ్లో ఉండబోతుంది అని మాత్రం అయితే మనకు అర్థమవుతుంది. యాక్షన్, అడ్వెంచర్, హిందూ మైథలాజీ, టైం ట్రావెల్ ఇవన్నీ మిక్స్ చేసి తెస్తున్నారు. అయితే టైం స్పానింగ్ విజువల్స్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే, 512 CE వారణాసి అంటే ఓల్డ్ వారణాసి, ఆ టైంలో ఉన్న వారణాసి ఒక సిటీ, అలాగే అక్కడ ఉన్న ఋషులు యజ్ఞాలు చేయడం వంటి దృశ్యాలు, అక్కడ భారతీయ సంస్కృతి మరియు ఏమంటారు డెవోషనల్ టచ్ ఉన్న సినిమాని బలవంగా గట్టిగా నాకైతే అనిపిస్తుంది. ఇప్పటికే ఆయన చెప్పిన దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి. అయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అందులో మనకి 7200 BCE త్రేతాయుగంలో లంక. సో రామాయణం లాంటి దృశ్యాలు, ముఖ్యంగా లంక దహనం, లార్డ్ హనుమాన్ సెట్టింగ్ ద లంక్ అబ్లేజ్, ఫ్లేమ్ అందించి అలాంటి విజువల్స్ను చూపించారు. ఇది ఈ కథలో పురాణాలను కూడా, అంటే మైథలాజికల్ని కూడా బాగా ఇంపాక్ట్ చేస్తుంది. అలా ఆఫ్రికా 27 CE అట్లాంటికా మరియు ఆఫ్రికా, శాంభవి అనే గృహశకలం, అనే గ్రహశకలం ఆస్ట్రోడాయిడ్. శాంభవని ఆస్ట్రోడాయిడ్ వచ్చి మన భూమిని ఢీకొంటది. ఆ ట్రైలర్లో ఢీకొని ఇది ప్రస్తుతం భవిష్యత్ కాలానికి సంబంధించిన సైన్స్ ఫిక్షన్ అంశాన్ని జోడించారు. అందరు జోడించినప్పుడు అక్కడ మంచు ప్రాంతాలు, అడవులు వంటి గ్లోబల్ టోటరింగ్ అండ్ అడ్వెంచర్ సన్నివేశాలు అన్నీ వస్తాయి. సో ఇక్కడ మైథలాజికల్ని మన సైన్స్ ఫిక్షన్లో అయితే జోడించారు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే మన మహేష్ బాబు గారి లుక్ యాజ్ ఏ రుద్ర అదుర్సు అంతే. అయితే గ్లిమ్స్ చివరిలో మహేష్ బాబు గారు రుద్ర క్యారెక్టర్ని పరిచయం చేస్తూ అలా అదృశ్యం రుద్రుడు, అది ఫుల్గా రక్తంతో తడిసిన దేహం, గెడ్డము, ఆ తెల్లటి నంది, ఆ బుల్లు ఉంటుంది చూడండి, నంది శివుడి బుల్లు ఉగ్రంగా పరిగెడుతూ, అసలు ఒక సీరియస్ ఇంటెన్స్ లుక్లో పరిగెడుతూ ఒక త్రిశూలాన్ని పట్టుకున్నాడు చేత్తో కనిపిస్తూ, వెనక వైపు మనకి ఆ విజువల్లో చూస్తే కాశీ పురాతనమైన ఆలయాలు కూడా కనిపిస్తాయి. ఇది పట్టుకొని పరిగెడుతూ ఉంటుంటే బాబా మామూలుగా లేదండి బాబోయ్. ఫిరోషియస్ డిటర్మినేషన్, పట్టుదల. ఆ రుద్ర పాత్రలో, ఆ మొహంలో రక్త మరకలు పట్టుకున్న త్రిశూలం ఇదంతా ఒక తీవ్రతమైన లక్ష్యం, ఇంటెన్స్ పర్పస్ మరియు శక్తి, పవర్ఫుల్ వారియర్గా కనిపిస్తున్నాడు ఆయన. అయితే ఈ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మాత్రం ఒక ఋషి లేక శివభక్తుడు తీవ్రమైన పోరాటంతో ఉన్నట్లుగా తన కర్తవ్యాన్ని పూర్తి చేయాలనే కసితో ఉన్నట్టు అనిపిస్తుంది. అంత ఫెరోషియస్గా ఉన్నాడు మన మహేష్ బాబు గారు చూసాను. అయితే శివ కనెక్షన్, ఈ నందికి శివ కనెక్షన్ కంటే నందిపై త్రిశూలం పట్టుకోవడం అనేది శివుడు అంశాన్ని అయితే శివుడు రిలేట్ చేస్తూ మనకి శివుడు భక్తుడిగా అనిపిస్తుంది. అయితే ఇంటెన్స్ ప్యాషన్ మరియు అలాగే ఫెరోషియస్ లుక్ మహేష్ బాబుతో ఇంతకుముందు ఎప్పుడు మనం ఇలాంటి లుక్ చూడలేదు, ఇలాంటి గెటప్ చూడలేదు. అయితే దీన్ని అభిమానులతో మాత్రం మహేష్ బాబు మహాదేవుడి హంస
అని కూడా చర్చించుకుంటారు. మహాదేవుడి అంశ, శివుడి అంశ లాగా కూడా చర్చించుకోవచ్చు. అయితే ఈ ఈ మన ట్రైలర్‌లో ఇంకా హింట్స్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్ అదర్ క్యారెక్టర్స్ గురించి మనం హింట్స్‌గా చూసుకుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కుంభ. కుంభ రుద్రాకి యాంటాగనిస్ట్ అంటే విలన్‌గా ఈ సినిమాలో అయితే మనకి తెలుసు ఆల్రెడీ. అయితే కొన్ని లీక్ అయిన విజువల్స్ ఆల్రెడీ మనకి కుంభ గారి లుక్ కుర్చీలో ఉండి ఆ లుక్ సైఫైతో చూపించింది. అయితే ఆయన ఒక సైంటిస్ట్ రూత్‌లెస్ లైక్ ఏమంటారు రూత్లెస్ గాయ్ లాగా కనిపిస్తున్నాడు. ఈ గ్లిమ్స్‌లో రామాయణ సన్నివేశాలు మన రామాయణ గ్లిమ్స్ అయితే కుంభకర్ణుడి యొక్క యోగ ఘట్టాన్ని సూచించడం, ఈ కుంభ పాత్రకు పురాణ కనెక్షన్ ఉన్నట్లు క్లియర్ కట్ మనకు ఆల్రెడీ రాజమౌళి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మెయిన్ థీమ్ ఏమై ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అంటే ఈ గ్లిమ్స్ ప్రకారం వారణాసి అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, ఇది కాలాలు మరియు పురాణాలు మన మైథలాజికల్ కలిపి ఒక కేంద్ర బిందువు వారణాసి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ మైథలాలజీ రుద్ర పాత్ర ఒక కాలయాత్రికుడు అంటే టైం ట్రూటర్ అనే అవకాశం అయితే ఉంది. బికాస్ టైం ట్రావెలర్ కింద గ్లోబల్ ట్రూటర్ అనే పాయింట్ బెటర్ అనిపిస్తుంది. అయితే ఈ గ్లిమ్స్ రాజమౌళి గారి దర్శకులు మహేష్ బాబు గారి ఉగ్ర రూపాన్ని అయితే ఇంటెన్స్ రూపాన్ని అయితే పరిచయం చేశారు. ఐ థింక్ ఇట్ గోయింగ్ టు బి ఓల్డ్ వండర్ విజువల్స్, మన ఇండియన్ సినిమాని మరో స్థాయికి ఇంకొక స్థాయికి గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళబోతుంది అయితే నాకు అర్థమవుతుంది. అయితే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చింది, ఏ విజువల్ బాగా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది, ఈ సినిమా మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన మరిన్ని విశేషాలు పంచుకుందాం, మన రియాక్షన్స్ ఇచ్చుకుందాం ట్రైలర్స్ గురించి. అలాగే మరిన్ని ఫిలిమీ అప్డేట్స్ నా ఇంట్రెస్ట్ కూడా షేర్ చేస్తాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి మెన్షన్. సో ఇది మన ఫుల్ అండ్ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ వారణాసి గ్లిమ్స్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేసి లైక్ చేయండి. బాయ్.